Hi, your High Court advocate is signing in and came up with an important aspect that was happened a couple of days ago in our Telugu state, one of our Telugu states. The thing is, ఒక పర్సన్ 498 కేసులో he's working in abroad uh, in Canada, and the complaint was filed here in India in one of our Telugu state. Uh, after filing the complaint, the person was intimated with the complaint was filed on so and so section of IPC, that is 498A of IPC, and అతనికి ఇంటిమేట్ చేసిన తర్వాత అతను ఎవ్రీ మూమెంట్లో కూడా కేసుకి కంప్లై చేయడమే జరిగింది, కోఆర్డినేట్ చేయడమే జరిగింది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్తో కానీ అండ్ విత్ కంప్లైనెంట్ కానీ ప్రతి ఒక్కరితో అతను ఇంటరాక్ట్ అవుతూ ఇన్వెస్టిగేషన్కి కోఆర్డినేట్ చేస్తూ. ఇన్ ది మీన్ వైల్ వాళ్ళ పేరెంట్స్కి వీ హ్యావ్ టేకెన్ ది 41A CRPC notice, and I personally went there and we have taken the accused notice, and they were in the safe side. అలాగే ఇతనికి కూడా ఒక మెయిల్ పెట్టడం జరిగింది, 41A CRPC notice, బేసిక్ ఆన్ ది ప్రొసీజర్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. Even after giving the 41A CRPC notice, అతను ఇన్వెస్టిగేషన్కి కోఆర్డినేట్ చేస్తున్నా కూడా when he tried to come to India, all of a sudden he was apprehended. అంటే ఇండియాకి రాగానే వైల్ కమింగ్ ఇన్ టు ది ఎయిర్పోర్ట్ ఆఫ్ ది సర్టెన్ సిటీ, రాగానే పోలీసు వాళ్ళు అతను ఏదో ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీ చేసినట్టుగా అతన్ని చుట్టుముట్టేసి, ఏదో 498A అనేది ఒక ఫ్యామిలీ డిస్ప్యూట్, అఫ్ కోర్స్ ఇట్ ఈస్ అగెనెస్ట్ ద ఉమెన్, బట్ కాకపోతే ఏదో ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీ చేసినట్టు ఆయన్ని చుట్టుముట్టేసి ఆయన్ని అప్రహెండ్ చేసి, అంటే అరెస్ట్ చేసి, ఇన్ కేస్ ఆ పర్సన్ ఆ అక్యూజ్డ్ హైడ్ అయ్యి అబ్స్కాండ్ అయితే, ఇఫ్ హీ ఈస్ నాట్ ఇన్ టచ్ విత్ ది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆర్ నాట్ కంప్లైంగ్ విత్ ది ఇన్వెస్టిగేషన్, దెన్ హీ మస్ట్ హ్యావ్ టేకెన్ సచ్ కైండ్ ఆఫ్ మెజర్స్. అతని మీద అలాంటి మెజర్స్ తీసుకోవచ్చు. బట్ ఆయన అన్నిటికీ కోఆర్డినేట్ చేస్తూ విత్ ఇంటిమేషన్ ఆయన రావడం కూడా జరిగింది. హీఈస్ రెడీ టు కమ్ అండ్ హీఈస్ రెడీ టు మేక్ సమ్ సెటిల్మెంట్ విత్ ది కంప్లైనెంట్. ఒక కన్క్లూజన్కి, ఒక కన్సిలియేషన్కి, ఒక మీడియేషన్కి సీక్ చేసి ఆయన రావడం జరిగింది ఇండియా. బట్ ఇన్స్పైట్ ఆఫ్ దీస్, ఐ డోంట్ నో హౌ డ్రకోనియన్ ది enforcement officers are taking steps on against the accused. These are really outbursting and against the procedures of the criminal justice and criminal jurisprudence. ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా అతన్ని ఒక టెర్రరిస్ట్ని చూసినట్టు చూసి అప్రహెండ్ చేసి అతన్ని అరెస్ట్ చేసి అతని నలుగురిలో అతని డిఫేమ్ చేసి డిగ్రేడ్ చేసి అలాగా తీసుకెళ్ళడం అనేది, అకార్డింగ్ టు మీ, it is not at all correct, and we have filed the quash petition in the Honorable High Court against the LOC order granted against the accused. LOC means lookout circular. Many people are not known and not familiar with these circular. lookout notice అని కూడా అంటారు. టుడే విషయం దేని గురించి మాట్లాడతాను, ఎందుకంటే అతనికి ఒక లుక్అవుట్ సర్క్యులర్ని ఇష్యూ చేసి అతని మీద ఏదో ఒక టెర్రరిస్ట్ని నిర్బంధించి అక్కడి నుంచే స్టేషన్కి తీసుకెళ్ళి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ది సేమ్ థింగ్ వీ హ్యావ్ రిఫర్ టు ది హానరబుల్ హై కోర్ట్ అండ్ ఫైలింగ్ ద క్వాష్ పిటిషన్ అగైనెస్ట్ ది లుక్అవుట్ సర్క్యులర్. జడ్జి గారు సానుకూలంగా స్పందించడం జరిగింది. లుక్అవుట్ నోటీస్ని షార్ట్లీ దాన్ని ఒక ఇంటరమ్ రిలీఫ్ అయితే ఇచ్చారు. ఐ ఫీల్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి క్వాష్డ్. అయితే విషయం ఏంటంటే, ఈ లుక్అవుట్ సర్క్యులర్ అంటే ఏంటి? ది పర్సన్ హూ ఈజ్ స్టేయింగ్ అబ్రాడ్, ఎవరైతే అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఉంటారో, ఇక్కడ వాళ్ళ మీద కేసు ఫైల్ అయినప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ఇండియాకి వస్తారో ఇమిగ్రేషన్ అథారిటీస్కి ఒక సర్క్యులర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇమిగ్రేషన్ బ్యూరోకి ఒక సర్క్యులర్ అనేది ఇవ్వడం జరుగుతుంది బై ది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. ఒక జడ్జిమెంట్ ద్వారా పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ కూడా ఈ లుక్అవుట్ సర్క్యులర్ అనేది రేజ్ చేయొచ్చు అగైనెస్ట్ ది అక్యూజ్డ్. అంటే ఎవరైతే లోన్లు ఎగ్గొట్టేసి, ఐ మీన్ ఈ బ్యాంక్రప్ట్స్ చూపించి
కట్టలేకుండా ఇన్సాల్వెన్సీ చూపించి ఫ్లీ అవుట్ అవుతారో, దేశం వదిలేసి పారిపోతారో అలాంటి వాళ్ళ మీద ఈ లుకౌట్ సర్క్యులర్స్ని ఇన్వోక్ చేయొచ్చు, రైజ్ చేయొచ్చు అని చెప్పి కొన్ని జడ్జిమెంట్స్ ఉన్నాయి. బట్ నాట్ అగెనెస్ట్ ది పీపుల్, నాట్ అగెనెస్ట్ ది పర్సన్స్ దోస్ హు ఆర్ కోఆర్డినేటింగ్ విత్ ది ఇన్వెస్టిగేషన్, అలాంటి వాళ్ళ మీద అయితే కాదు. టుడే ఐ విల్ టాక్ అబౌట్ ది లుకౌట్ సర్క్యులర్. ది డెఫినేషన్ ఆఫ్ లుకౌట్ సర్క్యులర్ ఈజ్, ఐ విల్ టెల్ యూ బ్రీఫ్లీ. The concept of lookout circular has not been defined anywhere. The lookout circular can be said to be coercive measure adopted by the state to restrict and regulate the movement of persons. ఎక్కడ చెప్తున్నా చూడండి, ఇట్స్ ఎ కోయర్సివ్ మెజర్ అంటే బలవంతంగా ఒక ఎక్యూజ్ని నిర్బంధించడానికి తీసుకుంటున్న మెజర్ అనమాట. హూ ఆర్ ఎక్యూజ్డ్ ఆఫ్ కాగ్నిజబుల్ అఫెన్సెస్, ఓన్లీ ఇన్ ది కాగ్నిజబుల్ అఫెన్సెస్, ఓన్లీ కాగ్నిజబుల్ అఫెన్సెస్లో మాత్రమే ఈ లుకౌట్ సర్క్యులర్ అనేది ఇన్వోక్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ సర్టెన్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ కెన్ బీ ఇష్యూడ్ అగెనిస్ట్ విట్నెస్ యాజ్ వెల్. చూసారా, ఇప్పుడు నాట్ ఓన్లీ అగెనిస్ట్ ద ఎక్యూజ్డ్, ఎవరైతే ఎక్యూజ్డ్ ఉన్నారో అతనికి అగెనిస్ట్గానే కాకుండా ఈ విట్నెస్ మీద కూడా ఈ లుకౌట్ సర్క్యులర్ అనేది కొన్ని సర్కమ్స్టాన్సెస్లో ఇన్వోక్ చేయడం జరుగుతుంది. ఆ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పడం జరిగింది ఇక్కడ. అయితే ప్రొసీజర్ ఫర్ ఇష్యూయన్స్, ప్రొసీజర్ ఎలా దీన్ని ఇష్యూ చేస్తారు అంటే, అండ్ ఎల్ఓసి ఈజ్ ఇష్యూడ్ అట్ ది రిక్వెస్ట్ ఆఫ్ అన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మేడ్ టు ది బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ యొక్క రిక్వెస్ట్తో ఈ బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ అనే ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్కి ఈ కన్సర్న్ అక్యూజ్డ్ యొక్క డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వెన్ ఎవర్ హీ కమ్ టు ఇండియా, right immediately they will come to know this person is came back to India, and they will inform to the concerned investigation officer. They will try to apprehend the person. So these are the steps which police officer and the private banks can take against an accused. Let us see. The first half deals with the position. I mean 2017 ఒక 17లో ఒక అమెండ్మెంట్ అనేది జరగడం జరిగింది ఈ లుకౌట్ సర్క్యులర్ మీద, ఆఫీస్ మెమరాండం అంటారు. అలాగే 2017 తర్వాత దీని పొజిషన్ ఏంటి, 2017 ముందు దీని పొజిషన్ ఏంటి అనేది చూద్దాము ఇన్ బ్రీఫ్. బేసింగ్ ఆన్ ది అపెక్స్ కోర్ట్ జడ్జిమెంట్స్, we will talk about the lookout circular. Let us talk. In the case of సమీర్ సింగ్ సల్కాన్ వర్సెస్ అసిస్టెంట్ డైరెక్టర్ అండ్ అదర్స్, దీన్ని రిట్ పిటిషన్ అంటారు, క్రిమినల్ రిట్ పిటిషన్ అంటారు. ఎవరి మీద అయితే ఈ ఎల్ఓసి అనేది రైజ్ చేయడం జరుగుతుందో వాళ్ళు హైకోర్టు ముందు ఈ రిట్ పిటిషన్లో దాన్ని రిట్ ఆఫ్ మాన్యువల్స్ కింద దాన్ని ఎదుర్కోవడం జరుగుతుంది. సో ఇన్ దిస్ పర్టికులర్ కేస్, డొమెస్టిక్ వైలెన్స్ కేస్ వాజ్ ఫైల్డ్ అగైన్స్ట్ ది పిటిషనర్ అండ్ హిస్ ఫ్యామిలీ బై హిస్ వైఫ్. హస్బెండ్ మీద వైఫ్ అనేది డివిసి కేసు అనేది ఫైల్ చేయడం జరిగింది. ది పిటిషనర్ వాజ్ ఎ పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ కెనడా అండ్ లుకౌట్ సర్క్యులర్ వాజ్ ఇష్యూడ్ అగైన్స్ట్ హిమ్. అతను పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ కెనడా. ఇందాక మనం మాట్లాడుకున్నది కూడా హీజ్ ఎ రెసిడెంట్ ఆఫ్ కెనడా అండి. ఈ కేసులో కూడా హీ వాజ్ ఎ రెసిడెంట్ ఆఫ్ కెనడా. Due to which he was not allowed to travel outside the country, the petitioner requested for a writ of mandamus to be issued against the respondents for quashing of LOC on the ground that it was illegal. అతన్ని అబ్రాడ్కి వెళ్ళనీయకుండా ఆపుతున్నారు కాబట్టి ఒక ఎల్ఓసి అనేది రైజ్ చేసి ఇది ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి అతను రిట్ ఆఫ్ మాన్యువస్ అనేది హైకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. రేషియో డెసిడెంటీ అంటే దీని మీద ఎలాంటి డెసిషన్ వచ్చింది అనేది చెప్తున్నారు. అంటే రేషియోస్, ఐ మీన్ నెంబర్ ఆఫ్ జడ్జెస్ వాళ్ళ ఒపీనియన్స్ ఎలా చెప్పారని చెప్తాను. ది హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఢిల్లీ opined that the respondents were aware of the whereabouts of the petitioner throughout, and despite that made no attempts to extradite him. The courts also opined that the power to issue LOC and suspend passport is a draconian power. అంటే కోర్టులో చెప్తున్నారు ఇక్కడ, ఒక పర్సన్కి అగెనెస్ట్గా ఎల్ఓసిని ఇష్యూ చేసి అతని పాస్పోర్ట్ని సస్పెండ్ చేయడం అనేది డ్రకోనియన్ ఇన్ నేచర్, అంటే చాలా క్రూరత్వమైనది నేచర్లో. డ్రకోనియన్ పవర్ అండ్ మస్ట్ బి ఎక్సర్సైజ్డ్ విత్ కాషన్ డ్యూ డిలిజెన్స్. చాలా జాగ్రత్తగా ఎల్ఓసి అనేది ఇష్యూ చేయాలి. చాలా పర్టికులర్ కొన్ని సర్కమ్స్టాన్సెస్లో మాత్రం, ఎక్కడైతే ఒక అక్యూజ్డ్ ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయకుండా ఉంటాడో, ఎక్కడైతే వెరీ హీనియస్ అండ్ గ్రేవియస్ అఫెన్సెస్ ఉంటాయో అలాంటి వాటిల్లో మాత్రమే ఈ ఎల్ఓసి అనేది ఇష్యూ చేయాలి. ప్రతి చోట ఈ డ్రకోనియన్ పవర్ని యూజ్ చేయకూడదు అని చెప్పి హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఢిల్లీ అనేది చెప్పడం జరిగింది. The court quashed the LOC after recording an undertaking that the petitioner would regularly appear before the court.
అతని ఆ అక్యూజ్ దగ్గర ఒక అండర్‌టేకింగ్ తీసుకొని అతను రెగ్యులర్‌గా కోర్ట్‌కి అటెండ్ అవుతానని చెప్పిన తర్వాత ఎల్ఓసీ అనేది క్వాష్ చేయడం జరిగింది. దిస్ ఈస్ ద కేస్. అండ్ అనదర్ కేస్ ఇన్ 2019 విక్రమ్ శర్మ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. దీంట్లో ఏం చెప్పారంటే ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ ఆర్ complaint was registered against the petitioner in the crime against women cell alleging commissioning of acts under the Dowry Prohibition Act and 498A of IPC. ఇక్కడ కూడా మళ్ళీ క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్, ఇది కూడా 498A అండ్ డీవీసీ. రెగ్యులర్గా ఈ డీవీసీ కేసెస్, ఈ 498A కేసెస్ ఎక్కువగా ఫైల్ అవుతున్నాయండి. హస్బెండ్స్ని చాలా 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 ఇబ్బంది పడుతున్నారు. బట్ దెర్ ఆర్ సమ్ కేసెస్ దేర్ వీ నీడ్ టు టేక్ సీరియస్ యాక్షన్ ఆన్ ది హస్బెండ్, బట్ నాట్ ఇన్ ఆల్ ది కేసెస్. మెనీ ఆర్ ఇన్నోసెంట్. మిస్యూజ్ చేయడం జరుగుతుంది 498A అనేది. సబ్సిక్వెంట్ టు దిస్ లుకౌట్ సర్క్యులర్ వాజ్ ఇష్యూడ్ అగైనెస్ట్ హిమ్ డ్యూ టు దిస్ విచ్ పిటిషనర్ వాజ్ అనేబుల్ టు బోర్డ్ ఫ్లైట్. ఇతని మీద ఈ లుకౌట్ సర్క్యులర్ అనేది ఇవ్వడం వల్ల అతను అబ్రాడ్ వెళ్ళి వర్క్ చేసుకోవడానికి ఇబ్బందికరంగా మారిందని చెప్తున్నారు. ఢిల్లీ హైకోర్టు దీంట్లో ఏం చెప్పిందంటే ది కోర్ట్ ఎంఫసైజ్డ్ దట్ పవర్ ఆఫ్ ఆఫ్లోడ్ ఎ ప్యాసింజర్ from an aircraft was draconian power, and reference was made to the celebrated decision of Maneka Gandhi versus Union of India in 1978. ఒక పర్సన్ని ఆల్ ఆఫ్ ఏ సడన్ ఫ్లైట్లో నుంచి దించేసి అతను అబ్రాడ్ వెళ్ళకుండా ఆపేయడం అనేది ఇట్స్ ఏ డ్రకోనియన్ ఇన్ నేచర్. ఐ మీన్ క్రూరమైన పవర్ని యూజ్ చేయడం అన్నట్టుగా మెన్షన్ చేశారు. అయితే ఈ మనేకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో ఏదైతే జడ్జిమెంట్ వచ్చిందో దానికి రిఫర్ చేసి ఇక్కడ ఈ స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో దెర్ హ్యాస్ టు బి అప్లికేషన్ ఆఫ్ మైండ్ బై ది అథారిటీ దట్ వుడ్ ఎనేబుల్ ఇట్ టు కమ్ టు ది కన్క్లూజన్ దట్ ఇంపోర్టింగ్ ఆఫ్ పాస్పోర్ట్ ఈజ్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది జనరల్ పబ్లిక్. ఎప్పుడైనా ఒక పర్సన్ పాస్పోర్ట్ని ఇంపోర్ట్ చేసేటప్పుడు అది పర్సన్ ఒక ప్రైవేట్ పర్సన్ ఇంట్రెస్ట్ కాకుండా పబ్లిక్ ఎట్ లార్జ్ కనుక అతను ఒక మిస్చీఫ్ చేసి ఏదైనా ఒక మిస్రిప్రజెంటేషన్ చేసి అతను ఏదైనా ఒక దోచుకొని దేశం వదిలి పారిపోతుంటే అప్పుడు అలాంటి సిచ్యువేషన్స్లో ఎల్ఓసీ అనేది ఇష్యూ చేయాలి అని చెప్పడం జరిగింది. In 2017, the Ministry of Home Affairs issued an amendment to the Office Memo of 2010 by virtue of it, for which the grounds for issuing LOC was increased. 2017లో ఇలాగ ఎల్ఓసీని రిసీవ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఒక అమెండ్మెంట్ అనేది తీసుకురావడం జరిగింది. అనదర్ కేస్, ఈ కేసులో ఆ అమెండ్మెంట్లో ఏం తీసుకొచ్చారంటే లెట్ us examine as how the courts have been dealing with the interpretation of the term economic interest of India is in various decisions. ఇక్కడ ఇంతకుముందు నేను మాట్లాడినట్టుగా after farmer and after the soldier, these NRIs are the backbone of the country, those who are conducing for the ప్రాస్పరిటీ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ. మన ఇండియన్ ఎకానమీని వృద్ధిలోకి తీసుకురావడానికి వీళ్ళు చాలా దోహదపడుతున్నారు. కాబట్టి ఎక్కడెక్కడో కష్టపడి డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేసి అక్కడి నుంచి సంపాదించుకున్న హార్డ్ ఎర్నింగ్ మనీ తీసుకొచ్చి ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇక్కడ ఈ ఇండియన్ ఎకానమీ ప్రాస్పర్ అవుతుంది. కాబట్టి దే ఆర్ ట్రీటెడ్ టు బి ఏ బ్యాక్బోన్ ఆఫ్ ది కంట్రీ. సో అది చెప్పడం జరిగింది ఇక్కడ కూడా. అనదర్ కేస్ ఈస్ వికాస్ చౌదరి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇన్ ది ఇయర్ ఆఫ్ 2021. దిస్ ఈజ్ ఆల్సో ఎ రిట్ పిటిషన్. In the present instance, the petitioner was a director in a company known as Metal Crafts Private Limited and Asha Apparel Private Limited. Income tax rate was affected on these companies, and LOC was issued against the present petitioner on the ground of undisclosed foreign assets which are liable for prosecution under the Income Tax Act and Black Money Act. ఇక్కడ ఈ దీంట్లో మాత్రం ఒక పబ్లిక్ అట్ లార్జ్ అతని వల్ల బ్లాక్ మనీ వల్ల డిస్టర్బ్ అవుతారు, నష్టపోతారు. కాబట్టి ఢిల్లీ కోర్టు యొక్క ఒపీనియన్ ఏమి ఇచ్చిందంటే ది ఢిల్లీ కోర్ట్ వాజ్ డిస్పైట్ ది మెమరాండమ్ allowing LOC to be issued in circumstances of economic interest of India could not be expanded to justify any kind of coercive activity. The court opined that the right to travel abroad was included Article 21 as per the dictum of Maneka Gandhi versus Union of India, and that there was no material to justify the stoppage of visits abroad. So when the visit of the petitioner abroad was related to his work of import and export, in the light of these circumstances, the Honorable Delhi Court quashed the LOC. బిగినింగ్లో అతను రైట్ని ఇన్ఫ్రింజ్మెంట్ చేసినా కూడా లేటర్ మనీకా గాంధీ యొక్క కేస్ స్టేట్మెంట్ని దృష్టిలో పెట్టుకుని ఒక ఇట్ ఈస్ కమింగ్ అండర్ ది ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ కిందకి వస్తుంది. కాబట్టి ఒక పర్సన్ని
అబ్రాడ్ వెళ్ళనీయకుండా ఆపడం, అతని ప్రొఫెషన్‌ని చేసుకోనివ్వకపోవడం అనేది అతని ఫండమెంటల్ రైట్‌ని కట్టేలు చేయడం కింద వస్తుంది కాబట్టి దీని ప్రకారం ఈ ఎల్ఓసి అనేది క్వాష్ చేయడం జరిగింది. The another case is Mrs. Leila Rakesh versus Bureau of Immigration. Petitioner and her husband had taken a loan of 62 lakhs rupees only and had also provided securities which were more than the loan amount. The bank got issued LOC against them and prevented the petitioner from returning to the Gulf despite the petitioner working as a teacher there. చూసారా ఇక్కడ not the investigation officer but the bank, the public sector bank రైజ్డ్ ది ఎల్ఓసి అగైనెస్ట్ ది అక్యూజ్డ్. ఎవరైతే 62 లక్షలు లోన్ తీసుకొని కట్టకుండా వెళ్ళిపోతున్నారా అని భావించిన బ్యాంక్ అక్యూజ్డ్కి అగైనెస్ట్గా ఎల్ఓసి రైజ్ చేయడం జరిగింది. కర్ణాటక హైకోర్టు దీంట్లో ఏం చెప్పిందంటే, ది కర్ణాటక హైకోర్ట్ సెడ్ దట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది బ్యాంక్ వాజ్ adequately protected by the SARFAESI Act and held that lookout circular could not be justified on the basis of this reason and quashed the LOC issued against the petitioner. బ్యాంక్ రిలేటెడ్ మ్యాటర్స్ అన్ని కూడా సర్ఫేసీ యాక్ట్ అనేది ఒకటి ఉంది కాబట్టి అది చూస్తుంది, దాని అండర్ ఇట్ ఈస్ కమింగ్ అండర్ దట్ కాబట్టి ఈ ఎల్ఓసి అనేది జస్టిఫైబుల్ కాదు కాబట్టి దాన్ని కొట్టేయడం జరిగింది ఆనరబుల్ హైకోర్ట్. అండ్ now let us examine some circumstances where the courts have been refused to interfere in the issuance of LOC by the authorities. This is another case, Garkapati Venkateshwara Rao versus Union of India. This is also one of the writ petition. Petitioner was a personal guarantor to a loan amount of 226 crore rupees. 226 crore rupees, and there was a default by the borrower to whom his person was personal guarantor. In this instance, the court held that the LOC issued against the petitioner was justified, as దీంట్లో కోర్టు ఇంటర్ఫియర్ అయ్యి ఇతని మీద ఎల్ఓసి ఇష్యూ చేయడం అనేది జస్టిఫైబుల్ అని చెప్పింది, ఇవ్వచ్చు అని చెప్పింది. బికాస్ ఇన్వాల్వ్డ్ వాజ్ హ్యూజ్ అమౌంట్ అండ్ ఇన్ ద లైట్ ఆఫ్ కంపెల్లింగ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ హిజ్ ట్రావెల్ రైట్స్ కుడ్ బి రెస్ట్రిక్టెడ్. ఇప్పుడు ఈ పబ్లిక్ అమౌంట్ని మిస్యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి ఇతని మీద ఎల్ఓసి అనేది ఇష్యూ చేయడం అనేది జస్టిఫైబుల్ అని చెప్పడం జరిగింది. There have been instances where people have been stopped for going abroad due to being accused of heinous offences, as the court held that it is necessary to secure their presence during trial and did not interfere in the issuance of LOC. Overall conclusion ఏం చెప్తున్నారంటే, the court's decision మీద the concept of LOC was curtails the movement of a person is essentially an infringement on the right to free movement of a person. The Constitution of India, although does not explicitly allow for a right to travel, the Supreme Court has held in the case of Khadak Singh versus State of Uttar Pradesh and Maneka Gandhi versus Union of India. ఈ రెండిట్లో కూడా రైట్ టు మూవ్ అండ్ రైట్ టు వర్క్ అనేది రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ నెంబర్ 21లో వస్తాయి కాబట్టి ప్రతి సర్కమ్స్టెన్సెస్లో కూడా ఎల్ఓసి ఇష్యూ చేసి అతని రైట్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పడం జరిగింది. రైట్ టు లైఫ్ అండర్ ఆర్టికల్ 21 డస్ నాట్ మీన్ మియర్ బ్రీతింగ్. ఇట్ హ్యాస్ టు సిగ్నిఫై మోర్ అండ్ హెల్త్. రైట్ టు లైఫ్ ఇంక్లూడ్ మీనింగ్ రైట్ టు ట్రావెల్ అబ్రాడ్. We see that the Indian courts have largely followed these dictums and mostly quashed LOCs which have been issued for frivolous reasons and have only declined to quash LOCs when there is some compelling interest such as involving large sum of public money. ఇలా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా వరకు ఎల్ఓసీస్ ఏవైతే రైజ్ అవుతున్నాయో అన్నీ కూడా కోర్టు క్వాష్ చేయడం జరుగుతుంది. అంటే అక్యూజర్కి ఫేవరబుల్గా ఉండడం జరుగుతుంది. బట్ ఎక్కడైతే పబ్లిక్ అట్ లార్జ్ అనేది సఫర్ అవుతూ ఉంటారో, పెద్ద పెద్ద అమౌంట్లు ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి, అలాంటి వాటిల్లో మాత్రం ఎల్ఓసీని కంటిన్యూ చేయమని చెప్పడం జరుగుతుంది. And there is material to indicate that she will not cooperate and will try to flee the country. అంటే ఎక్కడైతే పారిపోతారో ఇన్వెస్టిగేషన్కి వీళ్ళు కోఆపరేట్ చేయడం అని చెప్పడం జరుగుతుందో అక్కడ అలా ప్రూవ్ చేయగలిగితే అతని మీద ఎల్ఓసి అనేది కంటిన్యూ చేయడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ది థింగ్స్ విచ్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ గైస్. చాలామంది ఎన్ఆర్ఐలు ప్రొసీజర్ ఏంటో తెలియక వన్స్ వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ కేసు ఫైల్ అయితే వాళ్ళ పేరెంట్స్ని ఎలా సేవ్ చేసుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఎలా రెస్క్యూ చేసుకోవాలి, వాళ్ళకి ఎలాగ 41 సిఆర్పిసి నోటీసులు ఇప్పించాల్సిన సెక్షనా, ఇప్పించకూడని సెక్షన్ ఏంటి, కాగ్నిజబులా, నాన్ కాగ్నిజబులా, బెయిలబులా, నాన్ బెయిలబులా అనేది, కంపౌండబులా, నాన్ కంపౌండబులా అనేది కూడా తెలియకుండా ఇబ్బంది పడిపోతున్నారు. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చేశాను. వాట్ ఆర్ ది కాగ్నిజబుల్ అఫెన్సెస్ అండ్ వాట్ ఆర్ ది కంపౌండబుల్ అఫెన్సెస్ అండ్ వాట్ ఆర్ బెయిలబుల్ అఫెన్సెస్. అంటే
బెయిలబుల్ ఏంటి, నాన్ బెయిలబుల్ ఏంటి, కాగ్నిజబుల్ ఏంటి, నాన్ కాగ్నిజబుల్ ఏంటి ఇలాంటివి చెప్పాను. అయితే ఏ ఏ ఒక్క సెక్షన్స్‌కి అయితే 7 సంవత్సరాల కంటే తక్కువ పనిష్మెంట్ ఉంటుందో అలాంటి సెక్షన్స్‌కి అర్నేష్ కుమార్ అనే జడ్జిమెంట్‌లో 2014లో సుప్రీం కోర్ట్ అనేది క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. క్లియర్‌గా ఈ పవర్ ఆఫ్ ది పోలీస్ వాజ్ సప్రెస్డ్ టు అరెస్ట్. అరెస్ట్ చేయాలి, ఇమ్మీడియట్‌గా రిమాండ్‌కి పెట్టాలి అనేది ఎక్కడా లేదండి. ఏవే ఒక్క అఫెన్సెస్‌కి 7 ఇయర్స్ కన్నా తక్కువ 7 ఇయర్స్ కానీ 7 ఇయర్స్ కన్నా తక్కువ పనిష్మెంట్ పడతాయో అలాంటి సెక్షన్స్‌కి there is an every possibility to grant him the notice of accused, that is 41A CRPC, as a matter of right. But there are some instances which made the investigation officer to take the action against the accused when the crime is grievous in nature. అలాంటి సిచ్యువేషన్స్లో మాత్రం 41A CRPC నోటీస్ ఇవ్వకుండా అతన్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడైతే అతను పారిపోతాడని కానీ, ఎక్కడైతే అక్కడ విట్నెస్ని కానీ విట్నెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడనుకున్నా, ఎవిడెన్స్ని ట్యాంపర్ చేస్తాడనుకున్నా, ఇలాంటి సిచ్యువేషన్స్లో మాత్రం అతని మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకొని అతని రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో దెర్ ఈజ్ అన్ ఎవ్రీ పాసిబిలిటీ టు గో through the procedure of the code, and there is an every possibility to come out of the code basing on the facts of the case and basing on the facts of the sections invoked against the accused. అది దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ ఒక కేసు ఫైల్ అవ్వగానే యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోవాలా, క్వాష్కి వెళ్ళాలా, లేకపోతే 41A CRPC నోటీస్ తీసుకోవాలా, ఇవన్నీ కూడా రెమెడీసేనండి. ఇప్పుడు అరెస్ట్ అనేది, డిటెన్షన్ అనేది ఒక పనిష్మెంట్ అయితే, డిటెన్షన్ అంటే అరెస్ట్ చేసి రైట్ ఇమీడియట్లీ గ్రీవియస్ అఫెన్సెస్లో, అలాగే 7 ఇయర్స్ కన్నా ఎక్కువ పనిష్మెంట్ ఉండే అఫెన్సెస్లో వాళ్ళని రైట్ ఇమీడియట్లీ రిమాండ్ రిమోట్ తయారు చేసి జైలుకి సబ్ జైలుకి పంపించడం జరుగుతుంది. డ్యూరింగ్ దట్ వీ హ్యావ్ టు గో ఫర్ ది కండిషనల్ బెయిల్ ఆర్ ది రెగ్యులర్ బెయిల్ అండర్ సెక్షన్ 437 and 439 of CRPC. If there is a chance that ఆ సెక్షన్ ఒకవేళ గ్రీవియస్ అఫెన్స్ అయినా 7 ఇయర్స్ కన్నా ఎక్కువ పనిష్మెంట్ పడినా కూడా అలాంటి సెక్షన్స్లో కూడా మన ఇన్నోసెన్స్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి, ఇఫ్ ది కేస్ ఈజ్ సూపర్ఫ్లూయస్ అండ్ ఇఫ్ ది కేస్ ఈజ్ ఫ్రివిలస్ ఇన్ నేచర్, దెన్ మనం చేయాల్సింది ఏంటంటే రైట్ ఇమీడియట్లీ we can apply for anticipatory bail under section 438 of the CRPC and in front of the Sessions Court or in front of the Honorable High Court. Technically మీరు ఫస్ట్ లోయర్ కోర్టులో మూవ్ చేయాలి. లేటర్ యూ హ్యావ్ టు గో త్రూ when the petition is dismissed there, then you have to go for the High Court. So there are many remedies when a person is arrested. చాలామంది NDPS కేసుల్లో, ITP కేసుల్లో, ఇలాంటి కేసుల్లో అరెస్ట్ అయ్యి ఎలా బయటికి రావాలో కూడా తెలియట్లేదు. ఐ మీన్ వాట్ ఆర్ ది డిఫెన్సెస్ దే హ్యావ్ టు బి టేకెన్ టు కమ్ అవుట్ ఆఫ్ ది జైల్. ఆల్రెడీ దెర్ ఈజ్ ఎ నోషన్ అండ్ దెర్ ఈజ్ ఎ సేయింగ్ దట్ bail is a rule and jail is an exception said by పితామహ కృష్ణ అయ్యర్ గారు మనకు చెప్పడం జరిగింది. ప్రతి సిచ్యువేషన్లో ఒక జడ్జి గారు ఎప్పుడు కూడా పర్సన్ని అతని రైట్ టు ఫ్రీడమ్ అనేది ఎక్సైజ్ చేయడానికే ప్రయత్నిస్తారు. ఎక్కడైతే కొన్ని కండిషన్స్ని సాటిస్ఫై అవ్వదో అక్కడ బెయిల్ అనేది డిస్మిస్ అవ్వడం జరుగుతుంది. బట్ డిపెండింగ్ ఆన్ ది అడ్వకేట్, హీ హ్యాస్ టు బ్రింగ్ ఆల్ ది ఫ్యాక్ట్స్ టు ది నోటీస్ ఆఫ్ ది కన్సర్న్ మెజిస్ట్రేట్. దాంట్లో ఉన్న ఎలిగేషన్స్ అన్నీ కూడా ఫాల్స్ ఎలిగేషన్స్ అని ప్రూవ్ చేయగలిగితే, వాంటెడ్లీ ఇంటెన్షనల్గా ఫైల్ చేశారు అని చెప్పగలిగితే, సో ది కేస్ విల్ కమ్ టు ఎన్ ఎండ్. ఐదర్ నాట్ ది కంప్లీట్ కేస్, we can put an end to the టెంపరరీ ఇన్కార్సరేషన్. ఎవరైతే జైలుకి వెళ్ళి రిమాండ్లో ఉంటున్నారో వాళ్ళని కనీసం బయటికి తీసుకురావచ్చు. later he can fight against the case. So these are the facts which I would like to bring to your notice. ఇంకా ఇలాంటి చాలా చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై కంటెంట్ to your friends, family and your relatives or whoever. So thank you. Your High Court Advocate is signing off.